డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ నీట్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ వచ్చేసిందమ్మా. ప్రతి స్టూడెంట్స్ అందరికీ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా, కొంతమందికి ఇంకా పెండింగ్లో అయితే ఉంది, కానీ మెరిట్ లిస్ట్ అయితే దాదాపు వచ్చింది. ఈ మెరిట్ లిస్ట్లో 14,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? దాదాపు 14,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అసలు ఎన్ని సీట్లు ఉంటాయి, మరి కట్ ఆఫ్ ఎలా ఉంటుందని ఈ వీడియో చూద్దాం. మరి అందరికీ సీట్లు వస్తాయా చూద్దాం. ఇక్కడ మనకి మెయిన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో గవర్నమెంట్లో 250 సీట్లు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ అస్రా అంటే విశాఖపట్నము ప్రైవేట్లో 250. తర్వాత గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ జమ్స్ శ్రీకాకుళం 150. ఎల్లారెడ్డి సుబ్బారావు గవర్నమెంట్ ఏలూరు 150. గుంటూరు మెడికల్ కాలేజీలో 150 గవర్నమెంటు. తర్వాత శ్రీ పింగళ వెంకయ్య మెడికల్ కాలేజ్ మచిలీపట్నం పింగళలో 150. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు 150. పాడేరు 50. తర్వాత రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ 150. 200 గవర్నమెంట్ మెడికల్ కాలేజీ శ్రీకాకుళం. జిఎంసి విజయనగరం గవర్నమెంట్ 150 సీట్లు. ఇక ప్రైవేటు జిఎస్ఎల్ రాజమహేంద్రవరం 250. గాయత్రి విద్యా పరిషత్ 200 సీట్లు. మరి కాటూరు మెడికల్ కాలేజీ గుంటూరులో 200 సీట్లు. తర్వాత కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 200 సీట్లు. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజయనగరం 200. నిమ్మరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజయవాడ 200 మైనారిటీ సీట్లు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ శనకాకాని 200. ఎన్ఆర్ఐ మెడికల్ విశాఖపట్నం 250. తర్వాత పిన్నమనేని సిద్ధార్థ గన్నవరం 150 సీట్లు. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ 200 సీట్లు. ఇవన్నీ కూడా ఉండి, మరి ఇది ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఆల్మోస్ట్ ఆల్ మనకి స్టూడెంట్స్ అందరికి కూడా ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ఆల్మోస్ట్ ఆల్ 21 కాలేజీలు ఉండటం అయితే జరిగింది. మరి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజీల్లో ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు 175 గవర్నమెంటు. తర్వాత అన్నా గౌరి మంచి కాస్ట్లీ అంటే ఇది కూడా లాస్ట్ ఇయర్ 1. మరి కొత్త కాలేజీ 150, ఇది సెకండ్ ఇయర్ అనుకుంటా. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చిత్తూరు 150 సీట్లు. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ తిరుపతిలో 150 సీట్లు. తర్వాత ఫాతిమా కడప 100. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ 200. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప 175. గవర్నమెంట్ మెడికల్ నంద్యాల 150. కర్నూలు మెడికల్ కాలేజ్ 250 ఓల్డ్ కాలేజ్. ఇవన్నీ కూడా మరి ఏయూలో మరి ఎస్వీలో టాప్ కాలేజ్. నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు 250. శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ గుంటూరు తిరుపతి 175 అమ్మాయిలకి. పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కుప్పం పిఈఎస్ అని చెప్పాం కదా 150. నోట్ డౌన్ చేసుకొని శాంతా మెడికల్ కాలేజ్ నంద్యాల ఎస్ఆర్ఎంసి 250. తర్వాత శ్రీ వెంకటేశ్వర తిరుపతిలో 240. విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు 250. తర్వాత మనకి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ని డీమ్డ్ 150. మొత్తము 694 మెడికల్ కాలేజీలు అఫీషియల్గా ఉన్నాయి. కొన్ని మరి పిడుగురాళ్ళలో వచ్చి కొన్ని మెడికల్ మరి సీట్లు అయితే పెరిగినాయి, నో ప్రాబ్లం. ప్రస్తుతం ఇది మనకి దీనిలో కన్వీనర్ కోటా సీట్లు క్యాట్ బిలో కొన్ని సీట్లు పోతాయి. క్యాట్ బి ఉంటుంది, క్యాట్ సి ఉంటుంది. తర్వాత మరి ఆల్ ఇండియా కోటాలో 15% పోగా మనకి మిగిలిన దాదాపు 3,400 3,500 సీట్లు వస్తాయేమో. 3,500 దాకా 4,000 ఆ ప్రాంతంలో మీకు యొక్క కన్వీనర్ సీట్లు ఉండే అవకాశం ఉంది. మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఎంతమంది? రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఆల్మోస్ట్ ఆల్ 14,000 మంది చేసుకున్నారు. మరి రిజిస్ట్రేషను 14,000 మంది స్టూడెంట్స్. అందరికీ సీట్లు వస్తాయి అంటే రావు, ఎందుకంటే ఈ 4,000 మందికే సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది గుర్తుపెట్టుకొని కొంచెం కంగారు పడద్దు, అయ్యో నాకు సీటు రాలేదని బాధపడదు. ఇక మళ్ళీ మరి షార్ట్ టర్మ్ వాళ్ళు అయితే మళ్ళీ లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకొని నో ప్రాబ్లం. మరి కంగారు పడాల్సిన నాకు ఎంబీబీఎస్. ఇక బీడీఎస్లో అంటే దీనిలో బీడీఎస్ కూడా ఉంది. బీడీఎస్లో మరి కొన్ని సీట్లు ఉంటాయి కాబట్టి మరి ఆల్మోస్ట్ ఆల్ దీనిలో కొంత కవర్ అయ్యే అవకాశం ఉంది. ఈ బీడీఎస్లో ఇప్పుడు 4,000 ఉందనగా బీడీఎస్లో ఒక 2,000 సీట్లు, 2,000 కాదు 1,500 ఎంతో బీడీఎస్కి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ 14,000 మంది రిజిస్ట్రేషన్ సీట్లు అయితే వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మరి కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా చూద్దాం ఒకసారి. మరి కట్ ఆఫ్ విషయాల్లోకి వస్తే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ నీట్ 2025 కట్ ఆఫ్ ఎలా ఉందంటే, ఏయూలో దాదాపు మీరు ర్యాంకు చూడండి 461 వచ్చిందమ్మా. ర్యాంకు వచ్చేసి మనకి ఇది ర్యాంకు 1,00,000 ఈ చిల్లర అయితే వచ్చింది. ఇది ర్యాంకు, ఇది బీసీఏ కేటగిరీ వైజ్గా మీకు 1,00,000 చేంజ్ వరకు వచ్చింది. కేటగిరీ వైజ్గా 1,00,000 బీసీఏ, తర్వాత బీసీబీ, తర్వాత 1,25,000 ఈ విధంగా అయితే స్టూడెంట్స్కి అయితే వచ్చింది. ఇది తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రైవేట్లో
తర్వాత 24,000కు వచ్చేసింది ర్యాంకు బీసీబీకి 28,000. ఈ విధంగా మరి సీట్లు అయితే వచ్చినాయి స్టూడెంట్స్కి. బీసీసీ ఎస్సీ పిల్లలకి కూడా SC1 SC2 ఆంధ్ర యూనివర్సిటీలో 68,000 అమ్మ. SC1 322, తర్వాత SC2 407. ఈ విధమైన 407 మార్క్స్ పెట్టుకోండి. ఇది 3,84,000 SC1. SC2 వచ్చేసి 1,64,000. ఈ చేంజ్ వచ్చింది. 2 లక్షలు. ఈ విధంగా కూడా కట్ ఆఫ్ అయితే వచ్చేసింది. మెయిన్ చూస్తే ఇది ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. GMC గుంటూరులో దాదాపు BCAకి 43,000కి వచ్చింది. BCB అంతా మీకు గుంటూరు మెడికల్ కాలేజీ ఇది 34,000కి వచ్చింది. తర్వాత BCC 46,000కి వచ్చింది. BCE 79,000కి అయితే వచ్చింది. OC పిల్లలకి 25,000కి అయితే వచ్చింది. మనం ర్యాంక్ అనే మార్క్స్ కూడా ఉన్నాయి, పక్కన చూసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. తర్వాత SC1 SC2 83,000కి వచ్చింది. ఇవన్నీ టాప్ కాలేజీలు అమ్మ. ST పిల్లలకి దాదాపు 1,57,000 వరకు వచ్చింది. SC3 7,69,000కి అయితే సీట్లు అయితే వచ్చినాయి. ఇది జనరల్గా ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి. మరి గుంటూరు మెడికల్, తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పింగళ వెంకయ్య అంట. ఇది గవర్నమెంట్ పిల్లలు మచిలీపట్నంలో తర్వాత 68,000కి వచ్చింది సీట్లు. తర్వాత BCB 83,000, BCC 59,000, BCE అంటే BCE స్టూడెంట్స్ లేరేమో 1,42,000కి కూడా వచ్చేసింది. తర్వాత 59,000 OC పిల్లలు, 51,000 OC పిల్లలు. మీరు కామెంట్లో పెట్టండి. తర్వాత ఇక్కడ 1,42,000 SC2, SC1లో లేరు. SC2 1,42,000, SC3 వచ్చేసి SC3 1,32,000. మరి ST పిల్లలకి 1,85,000 వరకు కూడా సీట్లు. ఇక ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో చూద్దాం. ఇక్కడ 436 మార్క్స్ వచ్చినాయి. 56,000కి BCA వచ్చింది. BCB 63,000, BCC తర్వాత 46,000, BCE 1,29,000. ఈ విధమైన కట్ ఆఫ్ అయితే మైనారిటీ 49,000 BCE EWS. తర్వాత OC పిల్లలకి 41,000, SC1 2 లక్షలు. తర్వాత SC3 1,32,000, ST 1,85,000కి అయితే వచ్చింది. ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జమ్స్ మనకి శ్రీకాకుళం చూసినట్టయితే ఇది కూడా మరి BCA పిల్లలకి ఇక్కడ 1,00,000 దాకా వచ్చింది. BCB 1,22,000, తర్వాత BCC 99,000, BCD 7,49,000, BCE 1,95,000. ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడైతే అందరు ర్యాంక్స్ ఉన్నాయేమో, ఒకసారి ర్యాంక్స్ కూడా గుర్తుపెట్టి పక్కన మార్క్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఇది 6 లక్షలు OC పిల్లలకి, SC1 3 లక్షలు, తర్వాత SC2 1,75,000 ర్యాంకు, SC3 1,56,000 ర్యాంకు, ST 2,42,000 ర్యాంకు వరకు అయితే ఉంది. ఇది జమ్స్ శ్రీకాకుళం అంటే ఇది. తర్వాత కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరు KATR అంటే ఇది కాటూరి మెడికల్ కాలేజీ 9,94,000 BCE, BCB 1,00,000 చేంజ్ వచ్చింది. BCC 78,000, BCD 74,000, తర్వాత BCE 1,52,000, తర్వాత OC పిల్లలకి 57,000, SC1 3,20,000, తర్వాత SC2 1,74,000, SC3 1,57,000. ఈ విధంగా స్టూడెంట్కి. ST పిల్లలు అయితే 2,31,000కి కాటూరు మెడికల్ కాలేజీ గుంటూరులో అయితే ఈ విధంగా సీట్లు. మరి నిమ్మరాకి కొంచెం డేటా లేదు ఇక్కడ. నిమ్మర ఓన్లీ మైనారిటీకి మాత్రం ఇక్కడ డేటా ఇచ్చారు. ఇక్కడ ఎక్కువ డేటా లేనట్టుండే. నిమ్మర విజయవాడ అట్టుకుంటా, ఇక్కడ అంత డేటా లేదు. ఇకపోతే రంగరాయ మెడికల్ కాలేజ్ టాప్ కాలేజ్. గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ, రంగరాయ కానీ, ఆంధ్ర మెడికల్ మంచి టాప్ కాలేజ్. ఇక్కడ 42,000 అమ్మ. రంగరాయ మెడికల్ కాలేజీ 42,000కి సీట్లు అయితే వచ్చినాయి. తర్వాత 42,000 మరి స్టూడెంట్స్ ఈ విధంగా ఉన్నారు. తర్వాత BCB 46,000, తర్వాత ర్యాంక్ BCC 51,000,
ఈ విధంగా బీసీఈ 1,15,000 మైనారిటీ. తర్వాత ఓసీ పిల్లలకి 26,000, ఓసీ పిల్లలు 26,000 అమ్మ ఓసీ పిల్లలు. తర్వాత SC2 వచ్చేసి మనకి SC1 మరి 1,41,000. తర్వాత SC2 1,19,000. SC3లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, 91,000. STలో 1,71,000. మనము ఓవరాల్గా ఓసీ పిల్లలకు సంబంధించి ర్యాంక్ వైజ్గా చూసినప్పుడు ఇక్కడ షార్ట్ చేసాం. మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం టాప్లో ఉందమ్మా. విశాఖపట్నం నంబర్ 1 స్థానానికి నిలబడింది. గుంటూరు మెడికల్ కాలేజ్ 2, తర్వాత 3వది రంగరాయ మెడికల్ కాలేజీ అయితే ఇక్కడ వచ్చింది. తర్వాత GMC ఒంగోలు 4, ఒంగోలు 4వ ప్లేస్ వచ్చేసింది. SGMCS శ్రీకాకుళం ఇది 5వ ప్లేసు. ఈ విధంగా విజయనగరం ఈ విధంగా వచ్చేసి ఎన్ఆర్ఐ కాలేజ్, ఇవన్నీ కూడా టాప్ కాలేజీలు అయితే మనకి విశాఖపట్నం కానీ, గుంటూరు కానీ, రంగరాయి కానీ, ఒంగోలు కొత్తగా పెట్టింది, అది కూడా టాప్. తర్వాత లాస్ట్లో ర్యాంక్ మరి ఇది వచ్చినప్పుడు మరి GVPT గాయత్రి విద్యా పరిషత్ లాస్ట్లో వచ్చింది, ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్లో వచ్చింది. ఇక BCA ఫర్ ఎగ్జాంపుల్ మనం BCAకి చూసినప్పుడు ఇక్కడ కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ముందు, రంగరాయి 2 వచ్చింది, గుంటూరు మెడికల్ కాలేజ్ 3, తర్వాత GMC శ్రీకాకుళం, GMC ఒంగోలు, ఇవన్నీ కూడా లాస్ట్లో జెమ్స్ శ్రీకాకుళం లాస్ట్లో ర్యాంక్. ఓవరాల్గా రంగరాయ మెడికల్ కాలేజీ మరి విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీ, గుంటూరు కొంచెం టాప్లో ఉన్నట్టుండి. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మన కట్ ఆఫ్ విషయంలో SV యూనివర్సిటీ కట్ ఆఫ్ విషయానికి వెళ్ళినప్పుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజీలో ఈ విధంగా BCA మరి 1,32,000కు వచ్చింది. తర్వాత BCB 1,28,000కి వచ్చింది. తర్వాత BCC 1,60,000కి వచ్చింది. BCD 1,97,000. తర్వాత BCE 1,29,000. ఈ విధంగా ఓసీ పిల్లలకి 89,000 నుంచి స్టార్ట్ అయిందమ్మా. ఇది SC1 అయితే 5 లక్షల వరకు అయితే స్టార్ట్ అయ్యింది. 5 లక్షలు అంటే పిల్లలు లేరు SC1లో. శ్రీ వెంకటేశ్వరి SVలో SC1 లేరు కాంపిటీషన్, అందుకని 5 లక్షలకైనా వచ్చేస్తుంది. SC2 2 లక్షలు, SC3 1,81,000కి ఇక్కడ సీట్లు అయితే వచ్చినాయి. SVలో వచ్చినప్పుడు ఇది ACSR నెల్లూరులో కూడా గవర్నమెంటు 86,000 ఈ విధంగా స్టూడెంట్స్కి వచ్చింది. 86,000 ర్యాంకు BCA. నెక్స్ట్ పోతే BCB 69,000కి వచ్చింది. BCC 1,30,000కి వచ్చింది. BCD 67,000కి వచ్చింది. ఈ విధమైన స్టూడెంట్స్కి ఇది ఈ విధంగా మరి ఓసీ పిల్లలకి దాదాపు 46,000 దాకా వచ్చింది. SC1 1,47,000, SC2 1,54,000, SC3 1,19,000, ST 1,92,000 వరకు అయితే ఇది వచ్చింది. మరి అదేవిధంగా మరి SVలో టాప్ అయిన మరి కర్నూలు మెడికల్ కాలేజ్ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కర్నూలు చూసినట్టయితే మీకు 91,000 అమ్మ. BCAకి 91,000 కట్ అయిపోయింది. తర్వాత 85,000 అంటే ఇదే రేంజ్ ఉండొచ్చు దాదాపు, ఎందుకంటే పెద్దగా మారే అవకాశం ఉంటుంది. మా అయితే 91,356 నుంచి ఒక 92,000 వరకు వచ్చింది. 92,000 93,000 వచ్చింది, అదే కట్ ఆఫ్ విషయం వచ్చింది. BCC 1,28,000, BC మరి D వచ్చి 85,000, BCE 92,000 ర్యాంకు. తర్వాత ర్యాంకు ఓసీ పిల్లలకి మరి 57,000 ర్యాంకు. SC1 1,54,000 ర్యాంకు. SC2 1,40,000 ర్యాంకు. తర్వాత SC3 1,49,000. మరి SC3 ST పిల్లలకి వచ్చేసి 2 లక్షలు చేంజ్ అయితే ఇక్కడ వచ్చి. మరి అన్నాగౌరి కొత్త మెడికల్ కాలేజ్ ఉంది కదా, అన్నాగౌరి చిత్తూరులో అన్నాగౌరిలో 1,32,000కి వచ్చింది లాస్ట్ ఇయర్. ఇది లాస్ట్లో వచ్చింది 1,28,000 ఇది. తర్వాత BCC 1,54,000, BCD 1,37,000, BCE 1,29,000. మరి ఓసీ పిల్లలకి 89,000, SC1 1,96,000, SC2 1,97,000, SC3 1,81,000, ST 2,59,000. ఈ విధంగా మరి స్టూడెంట్స్ కట్ ఆఫ్ అయింది. తర్వాత ఇక్కడ డేటాకి అంశంతో మరి ఫాతిమా మెడికల్ కాలేజీ కడప ఫిమ్స్ కడప దీనికి పెద్ద డేటా ఇచ్చినట్టయితే లేరు కానీ. తర్వాత SVMC శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ ఇది కూడా ఉంది. దీనికి సంబంధించి
58,000 బీసీఏ. తర్వాత బీసీబీ 51,000. తర్వాత బీసీసీ 1,00,000 వచ్చింది. తర్వాత బీసీడీ 53,000, బీసీఈ 61,000, ఓసీ పిల్లలకి వచ్చేసి 37,000. తర్వాత SC1 1,17,000, SC2 1,11,000. తర్వాత SC3లో 94,000, ST 1,73,000 వరకు అయితే కట్ ఆఫ్ అవుతుంది. ఇక తర్వాత అపోలోలో కూడా ప్రైవేట్లో మంచి కాలేజ్ అంటే అపోలో అనుకోవచ్చు మనం. ఇక్కడ బీసీఏ 1,15,000, బీసీబీ 1,12,000, బీసీసీ 1,46,000, బీసీడీ 1,14,000, స్టూడెంట్కి బీసీఈ 1,13,000. ఈ విధమైన కట్ ఆఫ్ వచ్చింది. ఓసీ పిల్లలకు 71,000, SC1 1,83,000, SC2 1,79,000, SC3 1,65,000, ST 2,45,000 వరకు వచ్చింది. శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్, తిరుపతి, రేణిగుంట. బాలాజీలో 1,00,000 బీసీఏ 1,29,000 వచ్చింది. బీసీబీ 1,28,000, బీసీసీ 1,54,000. తర్వాత బీసీడీ 1,30,000 వచ్చింది. బీసీఈ 1,27,000 వచ్చింది. ఓసీ పిల్లలకి 85,000 వచ్చింది. తర్వాత మీకు SC1లో 1,86,000, SC2లో 2,00,000 దాకా వచ్చింది. SC3లో 1,78,000, ST 2,58,000 వరకు మీ బాలాజీ రేణిగుంటలో వచ్చింది. మరి నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరులో వీళ్ళకి 1,00,000 దాకా వచ్చింది. బీసీఏ, బీసీబీ 1,02,000, బీసీఏ 1,08,000. తర్వాత బీసీసీ 1,42,000, బీసీడీ 1,02,700. తర్వాత బీసీఈ 1,11,000. ఓసీ పిల్లలకైతే 68,000 వచ్చింది. తర్వాత SC1 1,79,000, SC2 1,83,000, SC3 1,69,000, ST 2,41,000కి నారాయణ నెల్లూరు అయితే. మరి ఇక్కడ మనం ఇది చూసాము. కర్నూలు KMCకి అంటే కర్నూలు మెడికల్ కాలేజీ, ఇది GMCకి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప. ఇది కర్నూలు మెడికల్ కాలేజ్ టాప్లో ఉందాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బీసీఏ 32. మరి ఆంధ్రాలో SVలో డిమాండ్ ఉన్న కాలేజ్ అంటే కర్నూలు మెడికల్ కాలేజ్ అంట. దీని ఫేమస్ మెడికల్ కాలేజ్, ఓల్డ్ కాలేజీ. 37,000. తర్వాత 40,000కి బీసీబీ, బీసీసీ 69,000, బీసీడీ 41,000, బీసీఈ 37,000 ర్యాంకు. ఇది ఆల్ ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకొని మీకు ఆల్రెడీ కూడా అందరికీ ఇదైతే మరి మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది కదా, ఇది చూసుకోండి ఒకసారి. ఓసీ పిల్లలకి 26,000, SC2 ఇది వచ్చింది. SC2 ఇది. తర్వాత SC3లో మనకి 87,000 ర్యాంక్ వచ్చింది. SC1లో 5 లక్షలకు కూడా వెళ్ళిపోయింది. STలో 1,48,000కి వచ్చింది. మరి కర్నూలు మెడికల్ కాలేజ్ STలో మనకి 86,000 కూడా సీట్. ఇక చూసినట్టయితే ఇది GMC కడపలో మనకి 91,000కి వచ్చింది. BCA, BCB 85,000కి వచ్చింది. BCC 1,28,000కి వచ్చింది. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే మర్చిపోతారు కదా మీరు కూడా. 85,000కి వచ్చింది. తర్వాత కడపలో తర్వాత BCE 92,000కి అయితే వచ్చింది. ఇక్కడ ఓసీ పిల్లలకి 57,000కి వచ్చింది. SC1 1,51,000, SC2 1,46,000కి వచ్చింది. మన దగ్గర ర్యాంక్స్ ఉన్నాయి కదా, కామెంట్లో కూడా పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. 1,49,000కి వచ్చింది SC2. SC3, SC2 1,46,000. తర్వాత ST పిల్లలకి 2,17,000 వరకు అయితే వచ్చింది. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలమ్మ, GMC నంద్యాల 99,000కి అయితే వచ్చింది. BCA, BCB 91,000కి వచ్చింది. తర్వాత BCC 1,10,000కి వచ్చింది. BCD 92,000కి వచ్చింది. BCE 1,00,000కి వచ్చింది. ఓసీ పిల్లలకి 58,000కి వచ్చింది. SC1 2,55,000, SC2 2,59,000, మరి SC3 1,52,000, ST పిల్లలకి 2,20,000. ఆల్మోస్ట్ ఇదే కట్ ఆఫ్ ఉండేది. కొద్దిగా మారితే మారచ్చు, కానీ ఆల్మోస్ట్ ఇదే కట్ ఆఫ్లో మెయింటైన్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే
ఇది పిఏడిటి పద్మావతి మెడికల్ కాలేజీ ఫర్ ఉమెన్ తిరుపతి క్యాంపస్లో ఉమెన్ తిరుపతి క్యాంపస్లో 1,07,000కి వచ్చింది. 1,07,000 బీసీఏ, బీసీబీ 92,000, తర్వాత 1,34,000 బీసీసీ, తర్వాత బీసీడీ 89,000కి వచ్చింది. తర్వాత బీసీఈ 1,06,000కి వచ్చింది స్టూడెంట్స్కి. ఓసీ పిల్లలకి 62,000కి అయితే వచ్చింది. పద్మావతి ఓన్లీ అమ్మాయిలేనమ్మ ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్స్. పద్మావతి మెడికల్ కాలేజీ తిరుపతి క్యాంపస్. తర్వాత SC1 1,63,000కి వచ్చింది. తర్వాత స్టూడెంట్స్ ఇక్కడ 1,81,000కి వచ్చింది. SC2, SC3 వచ్చేసి 1,61,000కి వచ్చింది. ST అయితే 2 లక్షల వరకు అయితే వచ్చింది. ఇక పిఈఎస్ విషయానికి వస్తే ఇక్కడ పిఈఎస్ అని ఉంది కదా, పిఈఎస్ కుప్పం అంటది. కుప్పము 1,16,000కి వచ్చింది. బీసీఏ, బీసీబీ 1,12,000కి అయితే వచ్చింది. ఈ విధంగా స్టూడెంట్స్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసినట్టయితే SVMC శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ, SRMC నంద్యాల శాంతిరామ్, VMCకి కర్నూలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఓవరాల్గా చూద్దాం అసలు ఏది మరి SVలో టాప్ ఏదో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కర్నూలు మెడికల్ కాలేజీ టాప్. కర్నూలు మెడికల్ కాలేజీ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ 2వ స్థానము, ACSR నెల్లూరు 3వ స్థానం, మరి GMC కర్నూలు కడప గవర్నమెంట్ కాలేజీ, మరి గవర్నమెంట్ వాళ్ళకి నంద్యాల తర్వాత స్థానము, తర్వాత అనంతపూర్ మరి 5వ స్థానం అయితే ఉంది, 6వ స్థానము. తర్వాత పిఏడిటి పద్మావతి మహిళా కాలేజీ, నారాయణ మెడికల్ కాలేజీ, అపోలో ఇవన్నీ కూడా ఉంది. పిఎస్కే కుప్పము, SRMC, తర్వాత VMC బాలాజీ మెడికల్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఉండటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే విధంగా మీరు ఈ యొక్క కట్ ఆఫ్ రేంజ్లో పెట్టుకోండి. ఈ యొక్క సీక్వెన్స్ ఫాలో అవ్వండి. కర్నూలు మెడికల్ కాలేజ్ నంబర్ 1 వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. మరి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్, గుంటూరు తర్వాత రంగరాయ 3. ఆ విధంగా మీరు యొక్క సీక్వెన్స్ని తయారు చేసుకోండి. ఇప్పుడే వెబ్ ఆప్షన్స్ని ఒక పెన్ను పేపర్ తీసుకొని సపరేట్ పేపర్ మీద రాసుకోండి. పేరెంట్స్ అయిన వాళ్ళు రాసుకుంటే మీరు హ్యాపీగా వెబ్ ఆప్షన్స్ అయితే నీట్గా పెట్టుకోండి. మంచిగా అంటే ర్యాంక్ రాని వాళ్ళు అయితే ఓకే, నో ప్రాబ్లం. ర్యాంక్ వచ్చిన వాళ్ళు సపోజ్ ఒక స్టూడెంటు మరి కర్నూలు మెడికల్ కాలేజ్లో సీటు రావాలి, అతను SVలో కానీ తర్వాత గన్నా గౌరీలో సీటు వస్తే ప్రయోజనం ఏంది, సీక్వెన్స్ పెట్టుకోవాలి. మీకు ర్యాంక్ వచ్చినంత మాత్రాన కుదరదమ్మా. MBBS సీటు వస్తుంది కొంతమంది స్టూడెంట్స్కి, డెఫినెట్గా MBBS సీట్ వస్తుంది. మీరు ఒక స్టూడెంట్ కర్నూలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మరి ఇక్కడ అన్నా గౌరీకి ఎలా వెళ్తాడు, కర్నూలు మెడికల్ కాలేజీలో సీట్ రావాల్సిన స్టూడెంట్ మరి అపోలో మెడికల్ కాలేజ్కి ఎలా వెళ్తాడు, నారాయణ మెడికల్ కాలేజ్కి ఎలా వెళ్తాడు. అందుకని మా యొక్క ఈ కట్ ఆఫ్ని బట్టి నీట్గా పెట్టుకోండి. కట్ ఆఫ్ల విషయంలో నీట్గా పెట్టుకోండి. స్క్రీన్ షాట్లు కూడా ఈ విధంగా సీక్వెన్స్లు తీసుకోండి. కర్నూలు టాప్ అనమాట మరి SVలో అయితే. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మరి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, తర్వాత GMC గుంటూరు, రంగరా ఈ విధమైన సీక్వెన్స్ ఫాలో అవ్వండి. ఇది సీక్వెన్స్. మీరు సీక్వెన్స్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు విశాఖపట్నంలో రావాలి ఆంధ్ర మెడికల్ కాలేజ్, మీరు వచ్చి ఏదో మహారాజో జెమ్స్లో చేరితే ఉపయోగం ఉంది. మీ ర్యాంక్కి న్యాయం జరిగేలా చూసుకోండి. ప్రతి ఒక్క పేరెంట్స్ని స్టూడెంట్స్ని కొద్దిగా హోంవర్క్ చేయండి. ఇప్పుడు నుంచి కొద్దిగా హోంవర్క్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ఈ వీడియో కూడా లెంత్ అయిపోయింది. ఇలాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్ నుంచి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ.